హాయ్ అండి. ఇప్పుడు స్టోర్ బియ్యంతో ఇడ్లీ రవ్వ తయారు చేస్తున్నాను నేను. లోగడ మన పిల్లలు అడిగారు, మా పిల్లలు రవ్వ తయారు చేసి పెట్టలేదమ్మా, ఇడ్లీ ఒకటే పెట్టారు అని. ఇప్పుడు నెక్స్ట్ రవ్వ తయారు చేసి చూపిస్తున్నాను. నేను అప్పుడు వర్షాలు పడతాయని తయారు చేయలేదు, రవ్వ ఇడ్లీ మాత్రమే చూపించాను. ఇప్పుడు వాటర్ అయితే పెట్టేసుకున్నాను, ఆ గిన్నె సగానికి. వాటర్ ఎక్కువే పెట్టుకోవచ్చు, ఏం కాదు, లెక్క ఏమి ఉండదు దానికి. ఇది 1 స్పూను ఉప్పు వేస్తున్నా, కళ్ళుప్పు. దీనిలో కొంచెం వచ్చేసి 1 స్పూన్కి ఆయిల్ వేసానండి. ఇప్పుడు వాటర్ మరిగిపోయి ఉన్నాయి. ఇదిగో కేజీ డబ్బాతో నేను కేజీ బియ్యం తీసుకున్నాను. ఇదిగో డబ్బా, కిలో డబ్బా అండి ఇది. కిలో డబ్బాతో కిలో బియ్యం తీసుకున్నాను. ఇవి వాటర్లో పోసేసాను. ఇప్పుడు మరిగిపోయినాయి కదా వాటరు, ఆ వాటర్లో పోసేసాను. ఇక కొంచెం ఈ కలపెట్టుకుందాం. ఇక అలాగా తిప్పుకోవాలి. వాటర్ ఎక్కువ ఉంటేనే చక్కగా బాగుంటుంది అన్నమాట. కిలో బియ్యం కదా, ఆ తెల్ల డబ్బాతో కొలిసా నేను. ఆ డబ్బా వచ్చేసి కేజీ బియ్యం కాబట్టి 3 పోయొచ్చు ఆ డబ్బాతో నీళ్ళు. వాటర్ కూడా ఒక 3 పోసుకుంటే చక్కగా బాగుంటుందండి. అయిగండి అట్లా వస్తుంది కదా, వేడి దానిలో పోసాను. అది అలా ఉడుకుతూ ఉంది. ఇక ఇట్లా కలపెట్టేసుకుంటే గడ్డ కట్టకుండా ఉంటుంది. ఆ ఉడుకు మీద ఇలా వస్తుంది కదా, కొంచెం ఒక్క రవ్వే ఉంచుతాను. ఇక అయిపోయింది దీని పని. అంతే, ఎక్కువ కూడా ఉడకకూడదండి ఇవి. అలా ఉడుకు పట్టుద్ది కదా, అట్లా పొంగి వచ్చేసింది చూడండి. కొంచెం బుడగలుగా ఉడుకుతూ ఉన్నది. అలాగా ఆ ఉడికేటప్పుడు ఇప్పుడు తీసేసుకుందాం మనం. తీసేసుకుని తీసుకెళ్ళిపోయి వడగిన్నెలో పోసేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. ఇంకా అయిపోయినాయండి చూడండి. చాలు, అలా చాలు. బాగా మరిగినాక పోసే కదా బియ్యం, అది అలాగా ఉడుకుతూ అట్లా వచ్చిద్ది ఎమ్మటే. ఇక ఆపేసుకోవటమే మనం. ఇప్పుడు పొయ్యి కట్టేసేస్తున్నాను. ఇక చాలు. ఇప్పుడు వడ వేసుకుందాం పదండి. ఇక నాటిని ఇదిగో నాన్న, ఇప్పుడు ఇక వడ కట్టేసేద్దాం. వీటిని ఇదిగో గిన్నెలో పోసేస్తున్నాను నేను. తెచ్చి అలా పోసుకోవాలి ఇక వేడికి తెచ్చి. ఇప్పుడు అవన్నీ నీళ్లు కారిపోయిన తర్వాత అలాగా అదిగో కారిపోయినాయి కదా, కొంచెం ఉడికి పట్టేసినాయి అనమాట. ఇంకా ఎక్కువగా ఉడికితే అన్నం అయిపోతుంది కదా, ఎక్కువగా ఉడకకూడదు. ఇప్పుడు దీనిపైన చల్లటి వాటర్ పోసేయాలి. ఇది వాటర్ పోసేస్తున్నాను నేను. అలాగా వాటర్ పోసేస్తే ఇలా ఆ వేడి తగ్గిపోతుంది అనమాట. అలా వాటర్ పోసేసుకోవాలి. ఇక వాటర్ పోసేస్తే బాగా చూడండి, ఇక చక్కగా అలాగా కారిపోవాలి. నీళ్ళన్నీ శుభ్రంగా కారిపోయిన తర్వాత వీటిని మొత్తం కారిపోయి చక్క పొడి పొడిగా రావాలన్నమాట. అప్పుడు దాకా కొంచెంసేపు అట్లానే ఉంచాలి మనం. ఉంచి పెడదాం కాసేపు ఆవేసి, అప్పుడు ఒక క్లాత్ మీద వాటిని వడగట్టుకోవాలన్నమాట. ఇక ఒక క్లాత్ మీద ఆరిపోసుకోవాలి. ఇకనా తీసుకెళ్ళి అప్పుడు రవ్వ వేసుకోవాలి. ఆరిన తర్వాత అనమాట. చూశారు కదా, అలాగా పొంగనిచ్చేసి చక్కగా నీళ్లు బియ్యం వేసేసుకుని అలా చేసుకుంటే రవ్వ సూపర్గా వస్తుందండి మన ఇంట్లో. నేనైతే దీనిలో వేసేస్తాను, మిక్సీలో చూపిస్తాను మీకు అది కూడా. ఇప్పుడు ఆరిన తర్వాత నీళ్ళు అయితే కొంచెం అన్నీ బాగా శుభ్రంగా వేసుకోవాలన్నమాట. అయిపోయిన తర్వాతే వడేస్తాను నేను. దాంట్లోకి వెళ్ళి ఆరేసేసేస్తాను. ఇక ఓకే నాన్న, మళ్ళీ ఆరపెట్టుకుందాం వాటిని. ఇప్పుడు చూడండి, ఇక చక్కగా అలాగా ఇంకా అలా పోసుకున్నాం కదండి అన్నీ. చక్కగా ఇట్లా మంచం మీద ఒక క్లాత్ వేసుకుని ఎండకు పెట్టేసుకోవాలి. వీటిని బాగా పొడి పొడిలాడుతూ ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పోసే కదా దీని మీద చూడండి అట్లా వస్తాయి. ఇక వీటిని బాగా ఆరనివ్వాలి. ఇక పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. మళ్ళీ మామూలు బియ్యం ఎలా ఉన్నాయో అలా రావాలి ఎండ పెట్టేసేసి. ఓకేనా, ఇప్పుడు ఈ ఆరనిద్దాం. ఇంకా నెక్స్ట్ రవ్వ తీసుకుందాం. ఇంకా తర్వాత ఆరిన తర్వాత అలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి. కొంచెం ఆరినాక మళ్ళీ కదుపుకుంటూ ఉంటే అప్పుడు రవ్వ మంచిగా బియ్యం అన్నీ ఆరిపోతాయి అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్కడెక్కడన్నా గడ్డలుగా ఉంటాయి కదా ఆరుతుంటే, అప్పుడు మనం మధ్య మధ్యలో కొంచెం కలపెట్టుకుంటూ ఉండాలి.
అప్పుడు మంచిగా ఆరిపోతాయి బియ్యం. ఇంక ఇప్పుడు బియ్యం ఆరనిద్దాము. ఇదిగోనండి చక్కగా ఎండిపోయినాయి చూడండి. అదిగో మామూలుగా బియ్యం లాగా వచ్చేసేసినాయిగా. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. దీనిలో నుంచి తీసేసి ఇదిగో మిక్సీ జార వేస్తున్నా నేను. కొన్ని వేసుకుంటున్నా. విడిగా మరలో కూడా పట్టించుకోవచ్చు. మనం తీసుకెళ్ళి ఒక 4-5 కేజీలు అనుకోండి ఒక్కసారిగా మా దాంట్లో వేసేయచ్చు మిషన్లో. నేనైతే ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను. ఇక మిక్సీలో వేస్తున్నానండి. ఎక్కువ వేసుకోకూడదు. ఇది కూడా కొంచెం అలాగా అట్లా వేసుకుంటూ ఆపుకుంటూ వేయాలండి. రవ్వ వచ్చేస్తుంది. అదిగో చూడండి ఎంత రవ్వ వచ్చేసిందో. ఎక్కువ వేసామనుకో పిండి అయిపోద్ది అనమాట. అందుకని అదిగో మనకు సరిపాను వేసుకోవాలి రవ్వ. ఇంకొంచెం వేద్దాం. అదిగండి అలా వచ్చేసింది రవ్వ. ఇక కొద్దిగా వేస్తాం. సరిపోయిందండి. ఇంకా ఇప్పుడు దీనిలో పోసేసుకున్నాం. ఇంకా అదిగో రవ్వ. అది కొంచెం ఏమన్నా లావుగా ఉందనుకోండి ఇది ఇలా జల్లెడ వేసేసుకోవాలి. చక్కగా అలా జల్లెడ వేసుకుంటే కొంచెం పిండి వస్తుంది కదా రవ్వ. అది పడిపోతుంది అనమాట. ఎక్కువగా పడదు, లైట్గానే పడుద్ది పిండి. బాగా ఏమి రాదు. అది కూడా ఏదన్నా మనం రొట్టేసి వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కోసేసుకున్న తర్వాత నానబెట్టుకుని. అదిగోండి రవ్వ వచ్చేసింది చూడండి. అలాగ రవ్వ వచ్చింది ఇడ్లీ రవ్వ. ఇక అదిగోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా జార వేసుకున్నాం మనం. మీకోసమని 1 కేజీ వేసేసాను. నేనంటే ఎండాకాలం వేసి పెట్టుకుంటాను అనమాట. రవ్వ బాగా ఎండిద్ది కదా అందుకని. బియ్యం అలా చూసుకుంటూ వేయాలన్నమాట. ఎలా వచ్చిందని చూసుకుంటూ వేయాలి. లేకపోతే ఏమైందంటే అదిగండి చేసింది. ఓకే అయిపోయిందండి. ఇది కూడా రవ్వ. ఇది కూడా జల్లెడేసేసుకుందాం. ఇక పిండి జల్లిడితో పట్టుకోవాలండి. పిండి జల్లితో పట్టుకుంటే పిండి పోయి రవ్వ మాత్రం చక్కగా ఉంటుంది అనమాట దీనిలోనే. ఒకవేళ ఏమన్నా కొంచెం పెద్దగా వచ్చిందనుకోండి రవ్వ, ఇట్లా మనం ఇట్లా అంటుంటాం కదా పైకి వచ్చేసి ఆ రవ్వ పైది కొంచెం తీసి మళ్ళీ కూడా వేసుకోవచ్చు మిక్సీలో. అదే మరలో అయితే మనకి ఇంకా అవసరం లేదు. ఒకేసారి ఒకే లెవెల్కి వచ్చింది రవ్వ. మరీ లావు వచ్చింది అనుకుంటే కనుక మనం అట్లాంటి కూడా చేసుకోవచ్చు. ఇట్లా అంటుంటాం కదా అన్నప్పుడు పైనకి వచ్చేసింది రవ్వ పెద్దది లావుదల్లా. అది ఒకసారి మళ్ళీ మిక్సీలో వేసి కొంచెం తిప్పితే నావల్ అయిపోతుంది అనమాట. అదిగండి రవ్వ వచ్చేసింది. ఇక అయిపోయింది. కిలో రవ్వ వేసా కదా నేను. కిలో బియ్యం రవ్వ వేసేసాను. అలా కదుపుకొని చూసుకుంటా వేసుకోవాలి. ఇడ్లీ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్గా కూడా ఉంటుంది. మనం కొన్నా రవ్వ కన్నా కూడా ఈ ఇడ్లీ మంచిగా ఇంకా తింటామండి. 2 ఇడ్లీ ఎక్స్ట్రా కూడా. అయిపోయిందండి. ఓకే ఇదంతా అయిపోయింది రవ్వ. ఇంకా ఎక్కువగా కూడా పడదండి పిండి. తక్కువే వస్తుంది పిండి. బాగా ఎక్కువ రాదు. అయిపోయింది. పిండి కూడా చూడండి ఎక్కువ రాలేదండి. కొంచెం
ఒక గిద్ద పిండికి వచ్చింది. ఇది మనం ఏదైనా నానబెట్టేసుకుని దీనిలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర వేసేసి రొట్టెలాగా కాల్ చేసుకోవచ్చండి ఈ పిండిని కూడా. ఇది ఇడ్లీ రవ్వ అండి. ఇక చూడండి ఎలా వచ్చిందో. స్టోర్ బియ్యంతో ఇడ్లీ రవ్వ సూపర్గా ఉంటుందండి ఇడ్లీ. మన ఛానల్లో పెట్టేశాను నేను ఆల్రెడీ చేసి రవ్వని, ఇడ్లీ వండి మేము తిన్నాను. ఆ రోజు చూసారా ఉంటారు మీరు. చాలా అద్భుతంగా ఉంటుందండి ఇడ్లీ. ఇలా చేసుకోండి, రవ్వ అలా చేసుకుని బియ్యాన్ని, ఇడ్లీని ఆ రవ్వతో తయారు చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుందండి రవ్వ మాత్రం ఇలా చేసుకుని ఇడ్లీ వండుకుంటే. ఓకేనండి, బాయ్ అండి.